జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నగారా మోగింది. ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవాల్టి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగనుంది. ఈ నెల 22న నామినేషన్లను పరిశీలించనున్నారు. 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11న 14న కౌంటింగ్ జరిపి ఫలితాలు వెల్లడించనున్నారు. షేక్పేట్ ఎంఆర్ఓ కార్యాలయంలోని ఆర్ఓ కేంద్రంలో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. జూబ్లీహిల్స్ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ వచ్చే నెల 11వ తేదీన పోలింగ్, 14వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. అయితే షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 21వ తేదీ వరకు కూడా నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. 22వ తేదీన నామినేషన్లకు సంబంధించిన పరిశీలన స్క్రూటినీ ఏదైతే ఉందో అది ఉంటుంది. అలాగే 24వ తేదీన నామినేషన్లకు సంబంధించినటువంటి ఉపసంహరణకు కూడా గడువు ఉంది. సో దాని తర్వాత ఈ ఎన్నికలు జరుగుతాయి. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించాయి. అటు మాగంటి గోపీనాథ్ భార్యను బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటిస్తే, ఇటు నవీన్ యాదవ్ లోకల్ క్యాండిడేట్ ని అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. బీఆర్ఎస్ ఈ నెల 15వ తేదీన అభ్యర్థి నామినేషన్ వేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ కూడా ఈ నెల 17వ తేదీన నామినేషన్ వేయనున్నట్లు కూడా ఏదైతే మన పార్టీ వర్గాల నుంచి సమాచారం ఉంది. ఇంకా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. అయితే ప్రధానంగా కూడా పోటీ ఈ రెండు పార్టీల మధ్య ఉంటుందని అయితే ఒక వార్తలు అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఈ రోజు నుంచి అయితే నామినేషన్ల ప్రక్రియ అయితే మొదలవుతున్నట్టు గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. మరి దీనికి సంబంధించి ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ఆ రోజు ఏ రోజైతే వారు నామినేషన్ ఇస్తారో ఆ రోజు ముహూర్తాలు అవి చూసుకొని కూడా వారికి సంబంధించినటువంటి టైం ని కూడా వారు 1-2 రోజుల్లో విడుదల చేసేటువంటి అవకాశం కూడా ఉంది. మొత్తానికైతే జూబ్లీహిల్స్ ఎన్నికల నగారం మోగింది. అన్ని పార్టీలు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటికే ప్రచారాలు కూడా కొనసాగిస్తున్నాయి. మరి గెలుపు ఎవరి వైపు ఉంటుందో అనేది తెలియాలంటే మాత్రం నవంబర్ 14వ తేదీన కౌంటింగ్ వరకు అయితే ఆగాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అజీమ్.